ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు సంబంధించి జూన్ 2వ తేదీన ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు మీ జీవితంలో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇకపోతే మెయిన్గా జూన్ 2వ తేదీ సోమవారం తులరాశి వారికి ఒక పెద్ద శుభవార్త రాబోతుందండి. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. మరి ఇంతకు ఇదంతా ఎలా జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జూన్ 2వ తేదీ సోమవారం తులారాశి వారికి ఒక పెద్ద వార్త రాబోతుంది. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. అవునండి, తులరాశి వారు మీ జీవితం చాలా బాగుండబోతుంది. తులరాశి వారు రాబోయే రోజుల్లో మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుందండి. ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య, వైద్య విద్యలో నెంబర్ 1గా రాణిస్తారు. ఈ రాశి వారు ఎంతో బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తమ వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడతారు. ప్రతి విషయంలో ది బెస్ట్ చేస్తారు. ఈ రాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలోనూ మీరు విజయాన్ని సాధించబోతున్నారండి. ఇకపోతే ఈ టైంలో తులరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. మీరు 7 జన్మలెత్తినా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్కతొక్క దొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట యోగం వరించబోతుంది. ఇక నుంచి మీ లైఫ్లో జరిగే మార్పులను అసలు ఎవ్వరూ ఊహించలేరండి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పటి వరకు తులరాశి వారు పడ్డటువంటి ఇబ్బందులు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. తులరాశి జాతకులకు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తిగా తొలగించుకోవడం జరుగుతుంది. మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడినా సరే పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు, ఇక ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోకపోతే, అంటే చాలా ఇబ్బందులు పడుతూ శాలరీ అనేది సరిపోక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అదేవిధంగా మీకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుందని అందరూ మిమ్మల్ని గుర్తిస్తారండి. అదేవిధంగా మీరు ఎలాంటి టాస్క్ని సరే ఈజీగా చేయగలుగుతారు అనే పేరును కూడా సంపాదించుకుంటారు. తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై ఆఫీసర్స్ నుంచి ప్రశంసలను అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అందుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మంచి ఇన్కమ్ వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ టైంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి మీకు కొన్ని సందర్భాలు ఎదురయ్యే అనుకునే ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా సేవ్ చేయగలుగుతారు. ఇకపోతే వ్యాపార పరంగా మీకు అంతా కూడా ఎంతో మంచి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారం విస్తరణ అనేది జరుగుతుంది. ఎంతో కాలం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారి జీవితం కూడా బాగుంటుంది. ఈ సమయంలో మీరు కొత్త బ్రాంచెస్లు స్టార్ట్ చేస్తారు. ఇలా వ్యాపార విస్తరణ అనేది చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. ఇలా వ్యాపార విస్తరణ అనేది మీ వ్యాపారంలో మీరు మెరుగైన అభివృద్ధిని సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఇక అదేవిధంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ జాతక ఫలితాలు అనేవి ఓవరాల్గా ఇంచుమించుగా తులరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు వర్తిస్తాయి. కానీ ఎవరైతే తులరాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ ఇయర్లో నూతనంగా వివాహం చేసుకున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారండి. నిజంగా మీరు నక్కతొక్క తొక్కినట్లు మీ జీవితం ఉండబోతుంది. అవునండి, మీరు వింటుంది అక్షర సత్యం. మీరు అదృష్టవంతమైనటువంటి చాలా మంచి భార్యను వివాహం ఆడటం వల్ల ఆమె నుంచి మీరు జూన్ 2వ తేదీ
సోమవారం పెద్ద వార్తను వింటారు. ఈ వార్త వల్ల మీరు చాలా సంతోషపడబోతున్నారు. రాత్రికి రాత్రే ధనవంతులవుతారు. మీ లైఫ్ పార్ట్నర్ వల్ల తులరాశి వ్యక్తులకు విపరీతమైన రాజయోగం పడుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీకు జాక్పాట్ తగలబోతుంది. అవునండి, మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి రాబోతుంది. మీ భార్యకు తన పుట్టింటి నుంచి పూర్వీకుల ఆస్తి రాబోతుంది అన్న వార్త విని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెతకపోయిన తీగ కాలికి దొరికిన చందాన మీ జీవిత భాగస్వామి లెక్క కారణంగా మీకు పట్టినటువంటి దరిద్రం అంతా ఇట్టేపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కోరుకొని చూడనంత డబ్బును సైతం చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే ఆ యొక్క లక్ష్మీదేవి మీకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుందండి. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. మీకు కెరీర్లో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అందుతుంది. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందే ఛాన్స్ ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో తులారాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశి వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి. మీకు అదృష్టం మరింత పెరుగుతుందండి. సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు, సాధిస్తారు. సంతృప్తితో ముందుకు సాగుతారు. చేసే ప్రతి పనిలో సానుకూల మార్పులు వస్తాయి. ఇక చేసే ఉద్యోగంలో వృద్ధి, ఆర్థిక పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. మీ కెరీర్ చాలా బాగుంటుంది. చాలా బ్రైట్గా కూడా ఉంది. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. కుటుంబంతో చక్కటి క్వాలిటీ టైంని గడిపే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఆర్థిక లాభాలు రావడం జరుగుతుంది. గ్రహ సంచారం వల్ల కుటుంబ సంతోషం పెరుగుతుంది. ఆగిపోయిన ధనం అందుతుంది. పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఈ టైంలో మీరు వినే ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. అంటే మీకు ఇప్పటిదాకా వ్యాపారంలో నత్తనట్టుకు నడుస్తూ నష్టాలు వస్తే దాని ద్వారా మీరు రాబోయే రోజుల్లో మీకు ప్రాఫిట్స్ రావడంతో చాలా ఈ యొక్క శుభవార్త విని మీరు చాలా ఆనందపడతారు. జీవిత భాగస్వామి వల్ల తులారాశి వారు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. మీకు అనేక ఆదాయ వనరులు పెరుగుతాయండి. గతంలో పెట్టిన పెట్టుబడి ఇప్పుడు బాగా ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ పరంగా, ఆర్థిక పరిస్థితుల పరంగా అన్ని పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాయండి. మీరు అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. సో చూసారు కదా తులారాశి వారు జూన్ 2వ తేదీ అంటే సోమవారం మీకు ఎటువంటి శుభవార్త రాబోతుంది, ఎవరి వల్ల రాబోతుంది, ఆ తర్వాత మీరు ఏ విధంగా సంతోషపడతారనేది ఈరోజు మనం ఈ వీడియోతో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.